వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ అమ్ముల పొదలోకి మరో అస్త్రం చేరబోతుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఒకటైనటువంటి తమల్ భారత నావికా దళంలో భాగం కాబోతుంది. రష్యా నుంచి ఈ బాహుబలి యుద్ధ నౌక ఇండియాకు బయలుదేరింది. దీంతో పాక్ గుండెల్లో దడ మొదలైంది. భారత నావికా దళంలో గేమ్ చేంజర్ గా మారనుంది తమల్. నింగి, నేల, నీరు ఇలా ఎక్కడి నుంచైనా దాడి చేయడం దీని సొంతం. ఐఎన్ఎస్ తమల్ ఇప్పుడు పేరు వింటే పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ యుద్ధ నౌకను చూస్తే చాలు శత్రు దేశానికి చెమటలు పట్టాల్సిందే. శత్రు దుర్భేద్యంగా బాహుబలిలా ఉన్నటువంటి ఈ నౌక నింగి, నేల, నీరుపై ఏకకాలంలో దాడి చేయగలదు. ఇది రాడార్ నుంచి తప్పించుకోగలదు. ఇక శత్రువులకు దొరకకుండా తన పని తాను చేసుకోగలదు. ఇది ఒక్కసారి గురి చేసి శత్రు లక్ష్యాన్ని కొట్టిందంటే అంతే. దీని దెబ్బకు శత్రుముఖులు వెనక్కి పరుగులు తీయాల్సిందే. ఖచ్చితత్వం, వేగం లక్ష్యం ఇక తమల్ సొంతం. మే 28వ తేదీన ఇది భారత్లో అడుగు పెట్టబోతుంది. ఇక రష్యా, భారత్ సంయుక్తంగా ఈ యుద్ధ నౌకను నిర్మించాయి. ఇది అత్యంత ప్రాణాంతకమైనటువంటి యుద్ధ నౌకల్లో ఒకటిగా చరిత్రలో నిలవబోతుంది. తమల్ యుద్ధ నౌకను ఖచ్చితమైన దాడులు, మెరుపు వేగంతో దాడులు చేసేందుకు దీన్ని నిర్మించారు. ఈ యుద్ధ నౌకతో భారత శక్తి సామర్థ్యాలు మరింత విస్తరించబోతున్నాయి. ఇప్పటికే భారత్ యుద్ధ విన్యాసాలతో గజగజ వణుకుతున్న పాక్ ఈ యుద్ధ నౌకతో మరింత వణికిపోవడం ఖాయం. ఇప్పటికే పాక్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత్ ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్తో ఊపిరాడకుండా చేయబోతుంది. ఇది భారత్ నావికా దళంలోకి వచ్చి చేరితే పాక్ తోక ముడవబోతుంది. త్వరలోనే రష్యా నుంచి భారత్కు జలాంతర్గామి రాబోతుంది. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తి చేసుకోగా ఈ నెల 28వ తేదీన ఇది భారత్ చేరుకోబోతుంది. ఐఎన్ఎస్ తమల్తో భారత నావికా దళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోబోతుంది. ఇక పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ భారత్ తన నావికా దళాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా తమల్ యుద్ధ నౌక కీలక పాత్ర పోషించనుంది. ఈ యుద్ధ నౌక హిందూ పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ముఖ్యంగా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు కీలక పాత్ర పోషించబోతుంది ఈ తమల్. ఇక యుద్ధ నౌక శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు. గాలి, నీరు, భూ ఉపరితలంపై ఏకకాలంలో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైళ్లతో ఐఎన్ఎస్ తోమల్ను రూపొందించారు. ఇది శత్రువుల రాడార్ కళ్లు గప్పి తప్పించుకునేలా ఈ యుద్ధ నౌకను నిర్మించారు. ఇక తమల్ను రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్ లో నిర్మించారు. ఇది భారత, రష్యా మధ్య 2016లో జరిగిన ఒప్పందంలో భాగంగా దీనిని రూపొందించారు. ఇక ఈ ఒప్పందం ప్రకారం 4 తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించారని నిర్ణయించారు. ఇక ఈ యుద్ధ నౌక సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైళ్లతో సమకూర్చారు. ఇక ఈ తోమల్ శత్రు నౌకలను నామరూపాలు లేకుండా చేయగలదు. ఖచ్చితత్వంతో ఇది శత్రు లక్ష్యాలను ఛేదించగలదు. ఇక ఈ ఫ్రిగేట్ బరువు 3900 టన్నులు కాగా 125 మీటర్ల పొడవు, 30 నాట్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. 3000 కిలోమీటర్ల వరకు దీని ఆపరేషనల్ పరిధిని కలిగి ఉండబోతుంది. ఇక భారత్, రష్యా ఒప్పందంలో భాగంగా మొదటి ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ 2024న భారత్ చేరుకుంది. ప్రస్తుతం తోమల్ 2వ రష్యా నిర్మించినటువంటి ఫ్రిగేట్ త్వరలోనే ఇది భారత్కు రాబోతుంది. ఇక రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ యుద్ధ నౌక ఆలస్యం అవుతుంది అన్న ఆందోళనలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికే రష్యా ఈ యుద్ధ నౌకను భారత్కు అప్పగించనుంది. అయితే ఈ తమల్తో ఉపయోగించినటువంటి ఇంజన్లు యుక్రెయిన్లో తయారు చేయబడ్డాయి. అయితే ఇవి యుద్ధానికి ముందే రష్యా వీటిని దిగుమతి చేసుకున్నట్టుగా సమాచారం. భారత నావికా దళం 2003 నుంచి తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం భారత్కు 6 ఫ్రిగేట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4 బ్రహ్మోస్ మిసైళ్లతో అమర్చబడ్డాయి. మిగిలిన 2 కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇక నావికా దళం 2030 నాటికి 155,160 యుద్ధ నౌకలు, 2035 నాటికి 175,200 యుద్ధ నౌకలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 66 నౌకలు ఆర్డర్స్ లో ఉండగా వీటిలో 50 భారత్, రష్యాలో నిర్మాణంలో ఉన్నాయి. 2025లో ప్రతి నెల 1 నౌక లేదా జలాంతర్గామిని చేర్చాలని నావికా దళం లక్ష్యంగా పెట్టుకుంది.